అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి గ్రామం రోడ్డు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు విద్యార్థులు పాదయాత్రగా వినూత్న నిరసన తెలిపారు. మామిడి తోట నుంచి బుల్లయ్య కాలనీ వరకు లింక్ రోడ్డు లేకపోవడంతో గడిచిన 20 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా స్కూల్ బస్సులు రావాలన్నా నరకయాతన చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే వేయాలి, వెంటనే వేయాలి, వెంటనే వేయాలి, వెంటనే వేయాలి, రోజు ట్రైన్ వెంటనే, రోజు ట్రైన్ వెంటనే. మా ఈ రోడ్డు యొక్క 2 దశాబ్దాలుగా ఈ రోడ్డు ట్రైన్ ఈ 2 సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా మమ్మల్ని సతమతం పెడుతున్నాయి. ప్రజలందరికీ ఇబ్బంది పడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు మీద మేము అనేక సార్లు అడిగినప్పుడు వారు కూడా అయిపోతుందని 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. వాళ్ళు అదే రోడ్డు మీద తిరిగాము, ప్రతిపక్షాలు అదే రోడ్డు మీద తిరిగాము, సామాన్య ప్రజలు ఆ రోడ్డు మీద తిరిగాము. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము గతంలో హామీ ఇచ్చున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలకి కూటమిలో ఇక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యే గారికి ఓటు వేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి వాళ్ళందరినీ అడిగాము. వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు జాతర సందర్భంగా గ్రామం వచ్చినప్పుడు మీ మాట విని మేము ఆ రోజు ఓటు వేయడం జరిగింది. ఈ రోడ్డు కనుక సమస్య పరిష్కారం కాకపోతే కనుక రేపు స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాము, మీ మాట కూడా వినము అనే ప్రస్తావన తీసుకురావడము, ఇక్కడ ఉన్న బంధువులు కానీ మా గ్రామ ప్రజలు కానీ తోటి మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా మీరు తిరుగుతున్నారు, మాకు రోడ్డు వేయిస్తా అన్నారు. కాబట్టి మీరు ఈ సమస్య ఈ స్థానిక ఎన్నికల సమస్య లోపులో పరిష్కారం కాకపోతే కనుక మా ఈ రోడ్డు యొక్క 2 దశాబ్దాలుగా ఈ రోడ్డు ట్రైన్ ఈ 2 సమస్యలు. పేరు మేడిచెట్ల ఆదినారాయణ, అమలాపురం మండలం గున్నపల్లి అగ్రహారం గ్రామం. మేము మామిడి తోట బుల్లయ్య కాలనీ వెళ్ళే రోడ్లో నివసిస్తున్నాము. మాకు ఈ రోడ్డు గత 20 సంవత్సరాలుగా మా ఈ రోడ్డు సమస్య మాకు ఉంది. ఈ సమస్య ఉన్నప్పటికీ 2014 నుంచి 19గా పనిచేసినప్పుడు గవర్నమెంట్ లో కూడా మేము ఈ రోడ్డు సమస్య మాకు ఉంది. అప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు కూడా పరిష్కారం కాలేదు. తర్వాత 5 సంవత్సరాలు వేరే గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు కూడా మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పుడు మేము కూటమి ప్రభుత్వంలో తిరుగుతూ పనిచేస్తూ గ్రామస్తులందరినీ అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరిని మీ రోడ్డు వెంటనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, మీరు అందరూ కూటమి ప్రభుత్వం ఓట్లు వేయండి అని మేము అభ్యర్థించడం జరిగింది. అయినప్పటికీ గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఐతాపత్ర ఆనందరావు గారి దృష్టికి ఈ సమస్యను చాలా సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగినప్పటికీ అయినా అదిగో చూస్తాం, ఇదిగో చూస్తాం, అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం అన్నారు తప్ప ఈ రోడ్డు సమస్యకి పరిష్కారం కాలేదు.